మాట ఇక్కడ రాస్తున్నాడు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ఎవరు తడుపుతున్నారంట భూమిని? దేవుడా? నాకు చెప్పడం కాదు, అక్కడే రాయబడింది. నీవు భూమిని దర్శించి, నీవు భూమిని దర్శించి ఏం చేస్తున్నావు? భూమిని తడిపేది ఎవరంట? దేవుడే. దేవుడే. మనం అనుకుంటాం మోటార్లో నీళ్లు పెట్టి వాడతాం, అది భూమి తడిపేది కాదు. భూమిని తడిపేది ఎవరంట? దేవుడే. కొంచెం ముందుకెళ్ళి ఇంకో మాట అంటున్నాడు, దానికి మహదైశ్వర్యము కలుగు. దేనికి మహదైశ్వర్యము? భూమికి. మామూలుగా మనిషికి మహదైశ్వర్యం ఇచ్చేవాడు, లేకపోతే వాడు మహదైశ్వర్యంతో నిండి ఉన్నాడ్రా అని మనం చెప్పుకుంటాం. కానీ భూమికి మహదైశ్వర్యం ఇచ్చేది ఎవరంట? దేవుడే. దేవుడే. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, భూమి మీద దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి ఉంది. భూమి మీద దేవునికి ప్రత్యేకమైన దృష్టి. తర్వాత అంటున్నాడు ఆయన, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఏందంట? బావి కాదు, నది. బావి ఎండిపోతుంది ఎండాకాలంలో, కానీ దేవుని నది అంట ఏందంట? దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. సమృద్ధి ఉంది ఆయన దగ్గర. ఏ సమృద్ధి? నీళ్ళ సమృద్ధి ఉంది. ఆయన దగ్గర ఒక నది ఉంది. ఆ నదిలో ఏమున్నాయి అంట? నీళ్ళు ఉన్నాయి. తర్వాతకి వెళ్ళి ఇంకో మాట అంటున్నాడు, నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దీంట్లో పండే పంటను దయచేసేది ఎవరంట? దేవుడే. ఈరోజు రమాదేవి ఆంటీతో, బాసరంకులతో, వాళ్ళ కుటుంబంతో ఏం చెప్తున్నాడంటే, మీకు ఏమైనా సరే భూమి మీద పంట ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలన్నప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీదే ఆధారపడాలి. ఇంకా ఎవరి మీద ఆధారపడడానికి లే, నువ్వు ఆయన మీదే ఆధారపడాలి. కొంచెం ముందుకెళ్ళి అంటున్నాడు, దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి. దేనంట? ఇప్పుడు మీరు దుక్కు దున్నొద్దా? దున్నా లేదా? దున్నితే విత్తనాలు వేసేదా? కానీ దుక్కులనంట దేంతో నింపుతున్నాడంట? విస్తారమైన నీళ్లు. విస్తారమైన అంటే సమృద్ధి కొలిదిన నీళ్లు, సమృద్ధి అయిన వాటర్. ఆ దుక్కులలో సమృద్ధమైన వాటర్ నింపేది ఎవరయ్యా అంటే ఎవరంట? దేవుడే. దేవుడే. దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లు చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. ఏంటంట? అది మొలకెత్తి, దాన్ని మొలకెత్తిన దాకా ఆయన సంరక్షకుడు ఆయనే. మొలకెత్తిన తర్వాత కూడా దాన్ని ఆశీర్వదించేది ఆయనే. నేను ఈ విషయంలో మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు విత్తనాలు తీసుకొని చల్లడమే, తర్వాత మీరు దేవుని మీద ఆధారపడాలి. తర్వాత అంతా మీరు దేవుని మీద ఆధారపడాలి. దాన్ని వాన జల్లు చేత తడుపువాడు ఆయనే, దుక్కులలో నీళ్లను విస్తారంగా నింపువాడు ఆయనే, సమృద్ధి అయిన ధాన్యము దయచేయువాడు ఆయనే. ఇంకా ప్రతిదీ ఆయన చేతిలో ఉందంతే. పొలానికి దేవుని యొక్క కనుదృష్టి సపరేట్గా ఇదిగో కనిపిస్తూ ఉంది ఈ లేఖన గ్రంథంలో. నీవు భూమిని దర్శించి తడుపుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా నోవాహు కాలం ముందు పైనుంచి వర్షం పడేది కాదు. వర్షం అంటేనే తెలియదు వాళ్ళకి. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు భీకరమైన వర్షాన్ని కురిపించాడు కదా. దానికి ముందు అసలు వర్షం తెలియదు వాళ్ళకి. వాళ్ళు వర్షం పడుతుంటే వాళ్ళు ఎగురుతున్నారు, అరే ఏంద్ర పైనుంచి చుక్కలు పడుతున్నాయని. వాస్తవంగా అప్పుడు భూమి ఎట్ట పండేదంటే లోపల నుంచే తడి వచ్చేది, లోపల నుంచే నీరు. ఎంత సమృద్ధి! దేవుడు ఎంత కృప! దేవుడు అదే తెలుపుతున్నాడు ఆయన. అయ్యా ఎండాకాలం అయిపోయినే,
ఎండాకాలం అయిపోయినా మీకు సంబంధం లే. ఈ భూమిని తడిపేది ఎవరంట? దేవుడే. ఈ భూమికి బలాన్ని ఇచ్చేది ఎవరంట? దేవుడే. దీని దుక్కుల విస్తారమైన నీళ్లు నింపేది ఎవరంట? ధాన్యాన్ని సమృద్ధికి ఇచ్చేది ఎవరంట? ప్రతిదీ నేనే అంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నారు ఈ భూమి మీద? అసలుకి మీకు ఒక మాట చెప్పనా, అద్భుతమైన మాట. ఈ భూమి ఆయన పాదపీఠం. ఏంది? ఈ భూమి ఆయన పాదపీఠం. నేను అంటాను, ఇలా చెప్పాలనుకుంటున్నా, ఆయన పాదాన్ని ఈ భూమి తాకిన వెంటనే ఇది సమృద్ధిలోకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదం ఈ భూమి మీద పడితే ఇది ఆయన మాట వింటది. ఇది మనుషుల మాట వినకపోవచ్చు కదా, ఇది ట్రాక్టర్ మాట వినకపోవచ్చు. ఒకవేళ అప్పట్లో ఎద్దులు ఉండేవి కదా, ఎద్దుల మాట ఇది వినకపోవచ్చు. కానీ దేవుని మాట ఇది వింటది. ఎందుకు తెలుసా? దీని నిర్మాణకుడు ఆయన. ఆకాశమును భూమిని ఆయన నోటి వాక్కు చేత సృష్టించాడు. ఇది ఆయన మాట వినకపోతే ఎవరి మాట అంటే? చూడండి, ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, చదువునైనా మాట 10వ వచనం ఆఖరి మాట. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఇదిగో, నీ పంట ఆశీర్వాదంగా మారాలంటే దేవుడే దానికి మూల కారణం. ఇది ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నేను మళ్ళీ అంటున్నా, మీరు దేవుని మీద ఆధారపడాలి, దేవునితో ఉండాలి. ఈ విత్తనం వేసిన కాడి నుంచి ఇదిగోనైనా దాన్ని నీకు అప్పగిస్తున్నామయ్యా, దీని పక్షాన మీరు కార్యాలు చేయండి. కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం, మాకు నువ్వు సాయం చెప్తే నువ్వు సాయం చేస్తారయ్యా. దేవుని పాదాలు పట్టుకోవడం క్రైస్తవుడికి అది ఒక ధన్యత. ఆ ధన్యతలోకి ముందుకు సాగిపోదాం. ఇదిగో, ఈ భూమి మీద దేవుని యొక్క ప్రత్యేకత ఉంది. ఆయన ఒక దృష్టి పెట్టి ఉన్నాడు. ఆయన మీద ఆధారపడదాం. నేను మీకు చెప్పేది ఒక్కటే, ప్రతిదీ అయ్యామంటున్నాడు ఆయన. ఈ భూమి నాది అంటున్నాడు, దాన్ని నీళ్లు తడిపేది నేనే అంటున్నాడు, దాన్ని విస్తారమైన జలములతో నింపేది నేనే అంటున్నాడు, మీకు ధాన్యాన్ని సమృద్ధిగా సమకూర్చువాడని నేనే అంటున్నాడు, దాన్ని మొలకెత్తగా దాన్ని దీవించువాడని నేనే అంటున్నాడు. అన్నీ ఆయన అంటున్నాడు. ఇక మీరు ఎవరి దగ్గర పోవాలా? ఆయన దగ్గరికే పోవాలా. ఈ భూమి ఎవరిదో ఆయన దగ్గర పోవాలా. అయ్యా, నీ భూమిలో విత్తనం వేస్తున్నా, దాన్ని ఫలాభివృద్ధిలోకి తీసుకుంటా, దాని సమృద్ధి అయిన పంట అయ్యా. మాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా అని ఆయన అడిగితే, ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసావు దేవుడిగా కనిపిస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,